హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగు వినూత్న. ఈరోజు మనం పొటాటో చిప్స్ చేయబోతున్నాం. అవి 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయి. సో ఫస్ట్ మనం పొటాటో చిప్స్ని పీల్ చేయకుండా స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనము. సో వేడి నీళ్ళల్లో తగినంత ఉప్పు వేసుకొని పొటాటో స్లైసెస్ని వేయాలి. ఒక పొంగు వచ్చే వరకు పొటాటో స్లైసెస్ని ఉడకనివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనము స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ కింద ఒక ప్లేట్ పెట్టి ఈ పొటాటో చిప్స్ దాంట్లో పెట్టాలి. పెట్టిన తర్వాత పొటాటో చిప్స్ ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ ప్లేట్లోకి వెళ్ళిపోతాయి. నీళ్ళు అసలు ఏం ఉండవు. తర్వాత మనం రైస్ బ్యాగ్ మీద కానీ లేకపోతే కాటన్ క్లాత్ మీద కానీ పెట్టచ్చు. కానీ ప్లాస్టిక్ దాని మీద పెట్టకూడదు, ఎందుకంటే వేడి కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనం 7 to 10 days ఎండలో తప్పనిసరిగా పెట్టాలి. సెవెన్ టు 10 days ఎండలో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనం చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ ఫ్రై చేసుకొని తినచ్చు. ఇప్పుడు మన పొటాటో చిప్స్ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న గంట కొడితే నేను పెట్టిన ఎవ్రీ వీడియో మీరు చూడగలరు. బాయ్.